సో ఆల్రెడీ మనం ఆల్జీబ్రాకి సంబంధించి సో బేసిక్ ఫార్ములాస్ డిస్కస్ చేసాం. ఆ బేసిక్ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది, సో అలాగే మనం సో సిమెట్రీ కాన్సెప్ట్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి, వాల్యూ సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలి, సో అన్ని ఫార్ములాస్కి సంబంధించి మ్యాక్సిమం మోడల్స్ అన్నీ కవర్ చేసాము. ఓకేనా? సో మీరు మాత్రం ప్రతి ప్రాబ్లమ్ని వాచ్ చేసి సెకండ్ టైం సాల్వ్ చేయాలి. అప్పుడే మీకు బెటర్గా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈవెన్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ సో ఏ టాపిక్ చెప్పినా కానీ ఎగ్జామ్లో అన్ని మోడల్స్ని కవర్ చేస్తూ నేను చెప్తాను. సో అందువల్ల మీరు కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం ఎక్కువ ఉంటాయి. మీరు కూడా అంతే విధంగా వర్క్ చేస్తే ఎగ్జామ్లో వచ్చిన ఏ క్వశ్చన్ని కూడా మీరు మిస్ చేయకుండా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకా సో మనకి ఈ ఆల్జీబ్రాలో లీనియర్ ఈక్వేషన్స్, పోలినామియల్స్ ఉండిపోయింది. ఓకేనా? ఆ టాపిక్ కూడా ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? చూడండి, సో లీనియర్ ఈక్వేషన్స్ అండ్ పోలినామియల్స్. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్స్, సో పోలినామియల్స్. ఆల్రెడీ నేను పోలినామియల్కి డెఫినేషన్ చెప్పాను అక్కడ. ఎందుకనంటే సో మీకు అక్కడ ఆ పోలినామియల్ పైన డిగ్రీ వరకు మీకు అవసరం అవుతుందని చెప్పేసి, అంటే క్వశ్చన్ యొక్క డిగ్రీ సేమ్ ఉంటే ఆన్సర్ యొక్క డిగ్రీ కూడా సేమ్ ఉండాలి కదా. ఆ కాన్సెప్ట్ యూజ్ చేయడం కోసం, ఆ కాన్సెప్ట్ చెప్పడం కోసం పోలినామియల్ డెఫినేషన్ చెప్పాను. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్స్ అండ్ పోలినామియల్స్. సో లీనియర్ ఈక్వేషన్స్ అండ్ పోలినామియల్స్. ఫస్ట్ అయితే లీనియర్ ఈక్వేషన్స్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అన్నది ఒకసారి డిఫైన్ చేద్దాం. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి అని అంటే, లీనియర్ ఈక్వేషన్ is nothing but an equation in the form of, so an equation in the form of ax plus by plus c is equals to 0. Okay na? So is called linear equation, linear equation in two variables. సో లీనియర్ ఈక్వేషన్ అక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ కామా వై అనే సో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ కామా వై. ఓకేనా? ఇన్ 2 వేరియబుల్స్ సో ఎక్స్ కామా వై ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ కామా వై. సో దట్టు ఇందులో ఏంటంటే సో కొన్నిసార్లు 3 వేరియబుల్స్లో కూడా ఇవ్వచ్చు. 3 వేరియబుల్స్లో అయితే ఎలా ఇస్తారనంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఎన్ని వేరియబుల్స్ని మెన్షన్ చేస్తే అన్ని వేరియబుల్ అదొక లీనియర్ ఈక్వేషన్. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ అంటాం. సో ఇందులో ఈ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ మనం సో కోఆర్డినేట్ జామెట్రీలో ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఒక 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే, ఒక 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇలా, సో a1x ప్లస్ అలాగే b1y సో ఈజ్ ఈక్వల్స్ టు సి లేదా ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. ఓకేనా? అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. ఇవి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్లో సో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్లో సో వీటికి జనరల్గా ఏదైనా సొల్యూషన్ ఉందనుకోండి, అంటే లీనియర్ ఈక్వేషన్స్ ప్రతిసారి సొల్యూషన్ ఉండాలని గ్యారంటీ లేదు, కొన్నిసార్లు ఉండవు. సొల్యూషన్ ఉందనుకోండి, సొల్యూషన్ ఉన్నప్పుడు వాటిని మనం ఏమని చెప్తామనంటే కన్సిస్టెంట్. ఓకేనా? సో కన్సిస్టెంట్ సిస్టమ్ అని చెప్తాము. ఓకేనా? ఒక 2 లీనియర్ ఈక్వేషన్స్కి కనుక సొల్యూషన్ ఉన్నట్లయితే వాటిని ఏమంటాం అంటే మనం కన్సిస్టెంట్ అంటాం. ఒకవేళ సొల్యూషన్స్ లేకపోతే ఓకేనా, ఒక 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, వాటికి గనక సొల్యూషన్ లేకపోతే వాటిని ఏమంటాం అంటే ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. ఓకేనా? మరి సొల్యూషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే సొల్యూషన్ అనేది ఒక సొల్యూషన్ అయినా ఉండొచ్చు, లేదా ఇన్ఫైనిటీ సొల్యూషన్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా? కొన్నిసార్లు 1 సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? కొన్నిసార్లు 1 సొల్యూషన్ ఉంటుంది, మరి కొన్నిసార్లు ఇన్ఫైనిటీ సొల్యూషన్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఇన్ఫైనిటీ సొల్యూషన్స్ అంటే చాలా సొల్యూషన్స్ ఉండొచ్చు. సో ఒక సొల్యూషన్ ఉన్నా లేదా ఇన్ఫైనిటీ సొల్యూషన్స్ ఉన్నా కానీ మనం ఆ సిస్టమ్ ఏమని పిలుస్తాం అంటే సో కన్సిస్టెంట్ సిస్టమ్ అని పిలుస్తాం. ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్, అసలు సొల్యూషన్ అనేదే ఉండదు. ఓకేనా? మరి ఇప్పుడు 1 సొల్యూషన్ ఉండాలంటే ఖచ్చితంగా 1 సొల్యూషన్ ఉండాలంటే ఆ 2 లైన్స్ ఏమవ్వాలి, ఎక్కడో ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇలా ఇంటర్సెక్ట్ అవ్వాలి, పెర్పెండిక్యులర్ అయినా పర్వాలేదు, ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలంటే ఈ 2 లైన్ల యొక్క స్లోప్లు అనేవి డిఫరెంట్గా ఉండాలి. మరి ఇన్ఫైనిటీ సొల్యూషన్స్ ఎప్పుడు ఉండాలనంటే ఒక లైన్ ఏదైతే ఉంటుందో అదే లైన్ మీద ఇంకొక లైన్ ఉంటే వాటిని మనం కోఇన్సిడెన్స్ లైన్స్ అంటాం. ఓకేనా? కోఆర్డినేట్ జామెట్రీలో డిస్కస్ చేసాం, కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. తర్వాత నో సొల్యూషన్ అంటే ఇలా 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నారనుకోండి, ఆ 2 ప్యారలల్ లైన్స్ ఎక్కడ టచ్ అవ్వవు, వాటికి ఎక్కడ సొల్యూషన్ ఉండదు. ఎక్కడ టచ్ అవ్వవు కాబట్టి సొల్యూషన్ ఉండదు.
ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఇవి చూడండి, ఇవి చూసినట్లయితే ఎక్కడో ఒక దగ్గర టచ్ అవుతాయి కాబట్టి, అంటే ఎక్కడో ఒక దగ్గర టచ్ అవ్వాలంటే M1 M2 రెండు ఈక్వల్గా ఉండకూడదు, స్లోపులు రెండు ఈక్వల్గా ఉండకూడదు. ఇక్కడ రెండు ఒకటే లైన్స్ కాబట్టి M1 M2 రెండు ఒకటే. ఇక్కడ ఏంటంటే M1 M2 ఈ రెండింటికి ఒకటే కానీ కాకపోతే ఏంటి అంటే ఇంటర్సెప్ట్ వేరు. ఓకేనా, ఇక్కడ M1 M2 ఒకలాగే ఉంటాయి కానీ కాకపోతే ఇంటర్సెప్ట్ వేరు. ఇక్కడ ఇంటర్సెప్ట్లు కూడా ఒకటే, ఇక్కడ మాత్రం వచ్చేటప్పటికి ఇంటర్సెప్ట్లు వేరు. ఇంటర్సెప్ట్లు ఇవన్నీ అంటున్నారంటే అనుకోవద్దు, ఒక్కసారి మీరు సో కోఆర్డినేట్ జామెట్రీలో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ వరకు మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్కసారి చూడండి. సో రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి సొల్యూషన్ ఉండాలంటే ఖచ్చితంగా స్లోపులు ఈక్వల్గా ఉండకూడదు. కాబట్టి A1/A2 అనేది నాట్ ఈక్వల్స్ టు B1/B2. ఓకేనా, సో ఇది ఆల్రెడీ మనం అక్కడ చూసాం. ఒక్కసారి మీరు ఆ వీడియో ఒక్కసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే A1/A2 వాల్యూ B1/B2కి ఈక్వల్ అవ్వకూడదు. అది C1/C2కి ఈక్వల్ అయినా పర్వాలేదు, ఈక్వల్ అవ్వకపోయినా పర్వాలేదు. దానికి ఎప్పుడు వన్ సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉండాలంటే A1/A2 అలాగే B1/B2 అదేవిధంగా C1/C2 కూడా మూడు ఈక్వల్గా ఉండాలి. అప్పుడు మాత్రం ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ తర్వాత అసలు సొల్యూషనే ఉండకూడదని అంటే A1/A2 సో అలాగే B1/B2 ఈక్వల్ అవ్వాలి, కానీ అది C1/C2కి ఈక్వల్ అవ్వకూడదు. అప్పుడు మాత్రం ఇలా ఉన్నప్పుడు స్లోప్లు ఈక్వల్ అవుతాయి. ఇలా ఇది నాట్ ఈక్వల్ అంటే అర్థం ఏంటంటే వాటి యొక్క ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ కాదని. ఓకేనా, కొన్నిసార్లు కండిషన్స్ అడుగుతారు. సో ఆ కండిషన్స్ ప్రకారం మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. వన్ సొల్యూషన్ ఉండాలంటే ఇది కండిషన్, ఇన్ఫినిటీ సొల్యూషన్ అయితే ఇది, అలాగే సొల్యూషన్ ఉండకూడదు అంటే ఇది కండిషన్. ఓకేనా, సో ఇది లీనియర్ ఈక్వేషన్స్కి సంబంధించి. నెక్స్ట్ పోలనామియల్. ఓకేనా, నెక్స్ట్ పోలనామియల్. పోలనామియల్ అంటే ఏంటంటే సో పోలనామియల్ ఇది నథింగ్ బట్ ఒక డెఫినేషన్ ఎలా చెప్పొచ్చునంటే సో an equation in the form of polynomial అంటే an equation in the form of so an equation in the form of so a1 a0 plus a1x plus a2x square plus a3x cube plus up to so on an x power n. సో ఈ ఫార్ములాలో ఉండే ఏ ఈక్వేషన్ అయినా మనం ఏమనొచ్చునంటే పోలనామియల్ అనొచ్చు. ఇది ఒక డెఫినేషన్. లేదా ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఎగ్జామ్కి ఇంకా ఎక్కువగా యూజ్ అయ్యే డెఫినేషను ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఇంకొక డెఫినేషన్ ఏమని చెప్పొచ్చునంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ having single variable. It is an expression having single variable. So having single variable మళ్ళీ having non-negative ఇంటీజర్ పవర్. ఓకేనా, non-negative ఇంటీజర్ పవర్. ఈ డెఫినేషన్ ఆల్రెడీ మీకు సో పోలనామియల్ దగ్గర చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇప్పుడు. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ సో హ్యావింగ్ సింగిల్ వేరియబుల్ హ్యావింగ్ non-negative ఇంటీజర్ పవర్. ఓకేనా, సో ఇలా మనకి ఎలా ఉందనుకోండి ఒక ఈక్వేషన్ 7 + 3x అని ఉందనుకోండి. ఇది కూడా పోలనామియల్ అవుతుంది. పోలనామియల్ ఇక్కడ x అనేది ఒకటే ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఏమవుతుందంటే హైయెస్ట్ డిగ్రీ 1. ఆ తర్వాత ఇలా మనం ఒకటి తీసుకున్నాం అనుకోండి. సో 3x² + 4x + 7 ఇలా తీసుకుంటే దీన్ని ఏమంటామనంటే ఇది కూడా పోలనామియలే. కాకపోతే డిగ్రీ ఎంత అంటే ఈ పోలనామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 2. డిగ్రీ ఎప్పుడైతే ఒక పోలనామియల్కి 2 ఉంటుందో దాన్నే మనం ఏమని పిలవచ్చునంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలవచ్చు. ఓకేనా, పోలనామియల్ హ్యావింగ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆ తర్వాత ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో x³ + 3x² + 5x సో -7. ఓకేనా, సో ఇది కూడా ఒక పోలనామియలే, కాకపోతే ఇక్కడ డిగ్రీ ఎంత అంటే 3. సో దీన్ని మనం ఏమంటామనంటే సో పోలనామియల్లోనే క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. ఏమంటాం? క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. సో అలాగే ఒకవేళ పవర్ 4 ఉందనుకోండి దాన్ని బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, ఇలా పవర్ 4 ఇలా ఉంటే సో x³ పవర్ 4 నుంచి ఉంటే దీని డిగ్రీ ఎంత అంటే 4 అంటాం. దాన్ని బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమంటాం? బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎగ్జామ్ వరకు మాక్సిమం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సరిపోద్ది. కొన్నిసార్లు క్యూబిక్ ఈక్వేషన్ ఈ రెండు డిస్కస్ చేస్తే మాక్సిమం లిమిట్ మనకు సరిపోయింది. ఎక్కువగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడుగుతారు. సో క్యూబిక్ ఈక్వేషన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇందులో ఫస్ట్ ఒక్కసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించి సో మనం ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా ఇలా ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఎలా ax² + bx + c = 0 ఇలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ax² + bx + c = 0 అని
ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇందులో దీని యొక్క రూట్స్, ఓకేనా, దీని యొక్క రూట్స్ అన్న జీరోస్ అన్న రెండు ఒకటే, ఓకేనా. దీని యొక్క రూట్స్, దీని యొక్క జీరోస్ ఆల్ఫా కామా బీటా అనుకుంటే సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే -b/a అని రాయొచ్చు. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఇది సమ్ ఆఫ్ ది రూట్స్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుందంటే c/a. సమ్ ఆఫ్ ది రూట్స్ సో -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయి అంటే c/a. అంటే ఫైనల్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు అంటే సో x², దీన్ని చూడండి, x² ప్లస్ a కామన్ తీస్తే b/a ప్లస్ b/a ఇంటూ x ప్లస్ c/a ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకేనా. c/a ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దాని నుంచి సో ఎలా రాయొచ్చు అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ c/a అంటే ఆల్ఫా ఇంటూ బీటా, ఓకేనా. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. అలాగే సో కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి రూట్స్ అడుగుతారు, ఓకేనా. ఈ రూట్స్కి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టాపిక్ ఉంది. సో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టాపిక్ ద్వారా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలన్నది నేను చెప్పాను. ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయండి, ఓకేనా. ఇప్పటి వరకు మనకి ఫార్ములా ఏంటంటే రూట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటంటే సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a, ఓకేనా. ఇందులో మనకి మరి కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇక్కడ -b ప్లస్ తీసుకున్నప్పుడు ఒక రూట్ వస్తుంది, మైనస్ తీసుకున్నప్పుడు ఒక రూట్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఒకవేళ b² మైనస్ 4ac వాల్యూ, ఓకేనా, ఇది గనక ఈ పార్ట్ గనక ఒకవేళ మనకి 0 అయిపోయింది అనుకోండి, ఎప్పుడైతే ఆ పార్ట్ 0 అయిపోద్దో అప్పుడు -b/2a మాత్రమే ఒక రూట్ ఉంటుంది. అంటే సో ఆ పార్ట్ ఎప్పుడైతే 0 అయిపోద్దో ఖచ్చితంగా మనకు రూట్స్ ఏముంటాయనంటే రియల్ రూట్స్ ఉంటాయి, రియల్ రూట్స్. అండ్ ఆ రెండు ఎలా ఉంటాయనంటే ఈక్వల్గా ఉంటాయి, రియల్ అండ్ ఈక్వల్. ఎందుకు ఈక్వల్గా ఉంటాయి అంటే ఫస్ట్ రూటు -b/2a, సెకండ్ రూటు కూడా -b/2aనే, అందుకని రియల్ అండ్ ఈక్వల్. ఒకవేళ b² మైనస్ 4ac గనక 0 కంటే ఎక్కువ ఉంటే, ఎప్పుడైతే ఈ పార్ట్ అలా 0 కంటే ఎక్కువ ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా మన రూట్స్ ఏమొస్తాయంటే రియలే వస్తాయి, కాకపోతే ఈక్వల్ ఉండవు, ఓకేనా. సో రియల్ అండ్ డిఫరెంట్ ఆర్ డిస్టినిక్, ఓకేనా. డిస్టినిక్ అన్నా సో డిఫరెంట్ అన్న రెండు ఒకటి. సో రియల్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకవేళ b² మైనస్ 4ac చూసుకోండి, అక్కడ నేను రాసేటప్పుడు నా ఇమేజ్ కనిపించవచ్చు, యువతలు మీరు రాసుకోండి. అట్లీస్ట్ నేను చెప్పేదైనా విని రాసుకోండి. b² మైనస్ 4ac కనుక 0 కంటే తక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఈ పార్ట్ ఎప్పుడైతే మైనస్లో వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ సంథింగ్ అని అంటే ఇమేజినరీ అయిపోద్ది, ఓకేనా. ఇమేజినరీ ఎప్పుడైతే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇలా -1 ఉంటే అవి మనం ఇమేజినరీ నెంబర్స్ అంటాం. ఇమేజినరీ ఎండ్ సో డిఫరెంట్గానే ఉంటాయి, రెండు రూట్లు డిఫరెంట్గానే ఉంటాయి, ఇమేజినరీ అండ్ డిస్టినిక్ రూట్స్. సో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ క్యూబిక్ ఈక్వేషన్ ఒక్కసారి చూడండి. సో క్యూబిక్ ఈక్వేషన్ అంటే సో ఎలా ఉండాలని అంటే సో క్యూబిక్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇలా ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఫార్ములాలో ఉండే ఏ ఈక్వేషన్ అయినా కానీ సో మనం క్యూబిక్ ఈక్వేషన్ అంటాం, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఇందులో మనకి దీని యొక్క రూట్స్, క్యూబిక్ ఈక్వేషన్ అనగానే ఎన్ని రూట్స్ వస్తాయి, 3 రూట్స్. ఎప్పుడైనా కానీ డిగ్రీ 2 ఉంటే 2 సొల్యూషన్స్, అదే 2 రూట్స్ ఉంటాయి. 3 అయితే డిగ్రీ ఎంత అయితే అన్ని రూట్స్ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు దీని యొక్క రూట్స్ ఆల్ఫా కామా బీటా కామా గామా అనుకుంటే, ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు -b/a అని రాసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా బీటా ఈజ్ ఈక్వల్స్ టు -c/a. ఆ తర్వాత ఆల్ఫా బీటా గామా ఆ మూడింటి యొక్క ప్రోడక్ట్ని మనం ఏమని రాసుకోవచ్చు అని అంటే సో d/a. సో ఇది మైనస్ కదా, ఇది ప్లస్ వస్తుంది, ఆ తర్వాత -d/a. అంటే ఏ క్యూబిక్ ఈక్వేషన్ అయినా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయగలం అని అంటే x³ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ సో ఎక్స్, తర్వాత ప్లస్ ఆల్ఫా బీటా గామా సో గామా బీటా ఇంటూ ఇది x² అవుతుంది ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం.
ఓకే, ఇది బేసిక్. సో దీని నుంచి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారు అన్నది ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 158 చూడండి. సో 158లో ఇఫ్ 2x plus 3y is equals to 5 and x is equals to -2 then the value of y is. సో దెన్ ద వాల్యూ ఆఫ్ ఈజీ క్వశ్చన్లో డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ -2 అని ఇచ్చారు. సో ఇంకొక ఈక్వేషన్ మీకు ఏమి ఇచ్చారంటే 2x plus 3y is equals to 5 అని ఇచ్చారు. y వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్సే అందుకే యాడ్ చేశాను. సో మీకు ఎలా అడుగుతున్నారు అని ఒక బేసిక్ ఐడియా వస్తుందని. చూడండి ఏం చేద్దాం చెప్పండి. 2 ఇంటూ ఆల్రెడీ ఎక్స్ వాల్యూ -2, ఎక్స్ వాల్యూ -2 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 5. సో దీని నుంచి 3y ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ ఆఫ్ యాక్చువల్లీ ఇది ఎంత అంటే -4, ఇటువైపు ఉన్నది -4, అటువైపు వెళ్తే ఏమవుతుందంటే +4. దాని నుంచి y వాల్యూ 5 + 4 అంటే 9 డివైడెడ్ బై 3. 9 డివైడెడ్ బై 3 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి 3. ఓకేనా, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 159 చూడండి. 159లో ఏమన్నారు, ద ఈక్వేషన్ 2x plus y is equals to 5 and x plus 2y are consistent have infinity many solution, consistent and have unique solution. Okay, unique solution is nothing but one solution. Inconsistent none of these. చూడండి అక్కడ మీరు సో ఆ రెండు ఈక్వేషన్ని కనుక అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలనంటే ఆ రెండు ఈక్వేషన్లో ఏం చెక్ చేద్దామనంటే ఫస్ట్ a1/a2 అంటే 2/1, ఆ తర్వాత b1/b2 1/2. ఓకేనా, ఈ రెండు గనక ఈక్వల్ అయిపోయి ఉండుంటే ఖచ్చితంగా అయితే ఇన్ఫైనిటీ సొల్యూషన్స్ కానీ లేదా నో సొల్యూషన్ కానీ ఉండేది. కానీ మరి ఆ రెండు ఈక్వల్ అయ్యాయా? ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవ్వలేదు వెంటనే వన్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా, మీకు కండిషన్ చెప్పాను. సో వన్ సొల్యూషన్ ఉండాలంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 విచ్ మే బీ ఈక్వల్స్ టు ఆర్ మే నాట్ బీ ఈక్వల్స్ టు c1/c2. ఆ తర్వాత a1/a2 వాల్యూ b1/b2కి ఈక్వల్ అయ్యి c1/c2కి కూడా ఈక్వల్ అయితే అవి ఇన్ఫైనిటీ సొల్యూషన్స్ ఉంటాయి. a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 విచ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అయితే సో దేర్ ఈజ్ నో సొల్యూషన్. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి వెంటనే మీరు ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే సో a1 అంటే 2, a2 అంటే ఇక్కడ 1 ఉన్నట్టు, ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఇక్కడ b1 అంటే 1, b2 అంటే ఎంత అని అంటే 2. ఆ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి కన్సిస్టెంట్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 160. The system of equation kx minus y is equals to 2 and 6x minus 2y is equals to 3 has unique solution. ఓకేనా, యూనిక్ సొల్యూషన్ when k is equals to. సో ఇచ్చిన ఈక్వేషన్ kx minus y is equals to 2 ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇంకొక ఈక్వేషన్ 6x minus 2y is equals to 3 has unique solution. ఒకటే సొల్యూషన్ ఉండాలంటే అర్థం ఏంటి? a1/a2 which is not equals to b1/b2 అప్పుడే కదా యూనిక్ సొల్యూషన్. ఇక్కడ a1 అంటే ఎంత అంటే k డివైడెడ్ బై a2 ఎంత అంటే 6 ఈజ్ నాట్ ఈక్వల్. ఇక్కడ b1 అంటే ఎంత అంటే -1, అదేవిధంగా b2 ఎంత అంటే -2. ఓకేనా, సో దాని నుంచి 2తో 2 ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్ k నాట్ ఈక్వల్స్ టు 3 మైనస్ క్యాన్సిల్ k నాట్ ఈక్వల్స్ టు 3. k నాట్ ఈక్వల్స్ టు 3 అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 161. The value of k for which the system of equation x plus 2y is equals to 5, 3x plus ky plus 5 is equals to 0 has no solution. x plus 2y is equals to 5, తర్వాత 3x plus ky plus 15 is equals to 0 has no solution. అసలు సొల్యూషన్ ఉండకూడదంటే ఏం జరగాలి? a1/a2 which is equals to b1/b2 which is not equals to c1/c2. ఫస్ట్ ఈ కండిషన్ తీసుకుందాం. సో a1 అంటే ఎంత 1 డివైడెడ్ బై a2 అంటే ఎంత 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు b1 2 డివైడెడ్ బై b2 k. దానికి జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే k 1s are k, అలాగే 3 into 2 అంటే 3 2s are 6. కాబట్టి k వాల్యూని ఏమని చెప్పుకోవచ్చు అంటే 6. దట్ ఈస్ ఆప్షన్ ఏ. సో నేను వీడియో కాబట్టి కంటిన్యూ చేస్తాను. ఓకేనా, సో నేను కంటిన్యూ చేస్తాను. మీరు మాత్రం ఫాజ్లో పెట్టి వీడియో చూసి ఆ తర్వాత మాత్రమే ఆన్సర్ చూడాలి. అలా అయితేనే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా, సో క్వశ్చన్ నెంబర్ 162 చూడండి. ద ఈక్వేషన్ 2x minus 5y is equals to 9 and 8x minus 20y is equals to 36 have. సో ఫస్ట్ ఇది సెకండ్ ఈక్వేషన్ ఇది ఇచ్చారు. సో ఏం జరుగుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఏం చేద్దామనంటే సో సాల్వ్ చేసేటప్పుడు ఇది చెక్ చేద్దాం. ఏది a1/a2 ఎందుకంటే కింద ఆప్షన్స్ అవే కదా, దాని మీద కదా ఉన్నాయి. సో b1/b2 ఆ తర్వాత c1/c2, b1/b2
C1/C2. ఇది చూద్దాం ఏం జరుగుతుందో, ఈక్వల్ అవుతాయి ఏం జరుగుతుందో ముందైతే చూద్దాం. ఫస్ట్ A1 ఎంత అంటే 2 బై సో తర్వాత A2 ఎంత అంటే 8, ఆ తర్వాత సో B1 ఎంత అంటే -5 డివైడెడ్ బై B2 ఎంత అనంటే -20, ఆ తర్వాత C1 ఎంత అంటే 9, C2 ఎంత అనంటే 36. ఇది చూడండి ఇది 1/4. -5/20 అంటే 5తో 5 4 టైమ్స్ ఇది 1/4. 9/36 అంటే 9తో 9 4 టైమ్స్ 36 1/4. మరి 3 ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చెప్పాను, ఎప్పుడైతే 3 ఈక్వల్ అవుతాయో ఇట్ హ్యాస్ ఇన్ఫైనిటీ సొల్యూషన్స్. ఎందుకంటే అవి రెండు కన్సిస్టెంట్ సిస్టమ్, అదే కన్సిస్టెంటీ అంటే కన్సిస్టెంట్ సిస్టమే, కాకపోతే ఆ రెండు ఏంటంటే సో కోఇన్సిడెన్స్ లైన్ అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నట్టే, మరి రెండు లైన్లు కలిసే ఉంటే ఇన్ఫైనిటీ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే మోర్ దెన్ 2 కామన్ సొల్యూషన్స్. ఓకేనా, మోర్ దెన్ 2 కామన్ సొల్యూషన్స్. ఒకవేళ ఇక్కడ ఇలా నాట్ ఈక్వల్స్ టు వచ్చింది అనుకోండి అప్పుడు సొల్యూషనే ఉండదు. ఒకవేళ ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు వచ్చింది అనుకోండి అప్పుడు ఎగ్జాక్ట్గా 1 సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా, మోర్ దెన్ 2 కామన్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 163 చూడండి. సో 163లో ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ 3x minus y plus 1/3 is equals to 2x plus y plus 2/5 is equals to 3x plus 2y plus 1/6. ఫస్ట్ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఓకేనా, ఇలా సో 3x minus y plus 1 divided by 3 is equals to 2x plus y plus 2 divided by 5. సో జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేయండి. 5 3s are 15x minus 5 into y 5y plus 5 1s are 5 is equals to 3 2s are 6x plus 3 into y 3y plus 3 2s are 6. ఇప్పుడు 15xలో నుంచి 6x తీసేయండి, 9x minus 5y minus 3y అంటే -8y is equals to 6 minus 5 అంటే 1. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఒక్కసారి ఆప్షన్ ద్వారా వెళ్ళి సో ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అది మీ ఆన్సర్ కింద డైరెక్ట్గా కన్సిడర్ చేసేయచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూడండి. 9 2s are 18, 9 2s are 18 minus 8 1s are 8. 18 నుంచి 8 తీస్తే 10, కానీ మనకి ఎంత రావాలి 1 రావాలంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లో 9 1s are 9 minus 8 1s are 8, 9లో నుంచి 8 తీస్తే 1, ఇది మ్యాచ్ అయిపోయింది. తర్వాత 9 into -2 అంటే -18, -8 into -1 అంటే +8. మరి ఇక్కడ -18 +8 అంటే ఎంత -10 కదా, కానీ మనకి ఎంత కావాలి 1 కావాలి. అలాగే 9 1s are 9 minus 8 2s are 16 ఎంత అనంటే -7, కానీ ఇక్కడ 1 రావాలి. కాబట్టి డైరెక్ట్గా ఎగ్జామ్లో మీరు ఆప్షన్ బి మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా, ఇంకా ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఆ తర్వాత ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే 2x plus y plus 2 divided by 5 is equals to 3x plus 2y plus 1 divided by 6. ఓకేనా, జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే 6 2s are సో 12x plus 6y plus 6 2s are 12 is equals to 5 3s are 15x, 5 2s are 10y, అలాగే 5 1s are 5. 12x ఇక్కడ 15xలో నుంచి 12x తీయండి, ఎంత అంటే 3x, 10yలో నుంచి 6y తీసారనుకోండి ప్లస్ 4y, సో ఈజ్ ఈక్వల్స్ టు సో 12లో నుంచి 5 తీసేయండి 7. ఇప్పుడు మనకి x క్యాలిక్యులేట్ చేద్దామంటే దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం, ఎందుకంటే y క్యాన్సిల్ అయిపోయింది. 2 3s are 6x, క్యాన్సిలేషన్ మెథడ్ వాడుతున్నాను. 2 4s are 8y is equals to 2 7s are 14. సో 8y క్యాన్సిల్, 9x సో 6x రెండు కలిపితే 15x is equals to 1 plus 4 అంటే 15. దాని నుంచి x వాల్యూ ఎంత అంటే 1. x వాల్యూ ఎప్పుడైతే వస్తుందో 1 ఇక్కడ పెట్టండి. 3 into 1 3 plus 4y is equals to ఎంత అంటే 7. 4y is equals to 7లో నుంచి 3 తీస్తే 4, y వాల్యూ 4/4 అంటే ఎంత 1. కాబట్టి 1, 1 దట్ ఈస్ ఆప్షన్ బి. ఎగ్జామ్లో అదంతా చేయొద్దు, ఇక్కడ తోటి మీరు ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 164. If 2x plus 3y is equals to 29, y is equals to x plus 3, what is the value of x? సో రెండు ఈక్వేషన్లు ఇచ్చారు మనకి, ఏంటంటే x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే 2x plus 3y is equals to 29. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ ఇచ్చారు x వాల్యూ ఎంత. ఎప్పుడైనా కానీ మీకు క్వశ్చన్ అడిగినప్పుడు సో ఇవేంటంటే లీనియర్ ఈక్వేషన్స్. జనరల్గా మనం ఇవి సాల్వ్ చేయడానికి అయితే మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే y is equals to x plus 3 తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సెకండ్ మెథడ్ ఏంటంటే క్రాస్ ప్రొడక్ట్ మెథడ్. అది కూడా మనం జనరల్గా మనం చేసే మెథడ్ ఏంటంటే క్యాన్సిలేషన్ మెథడ్. ఓకేనా, రెండు లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మనం ఏ మెథడ్ వాడతాం, క్యాన్సిలేషన్ మెథడ్. అందుకే నేను క్యాన్సిలేషన్ మెథడ్ వాడుతున్నాను. ఇక్కడ వరకు దీన్ని ఏమని రాయొచ్చు అంటే మనం x minus y is equals to -3 అని రాయొచ్చు. x ఇలా ఉంచాను, వైని తీసుకొచ్చాను, 3 పంపించాను. అయితే మనకి x కావాలి కాబట్టి వైని క్యాన్సిల్ చేద్దాం. వైని క్యాన్సిల్ చేయాలంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి.
3తో 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 3 ఇంటూ వై 3y ఈజ్ ఈక్వల్స్ టు 3 3s ఆర్ -9. ఇప్పుడు 3y 3y క్యాన్సిల్ అయిపోద్ది, 2x 3x కలిపితే 5x, 29లో నుంచి 9 తీస్తే 20. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 5తో ఎన్ని టైమ్స్ 20 4 టైమ్స్, కాబట్టి ఎక్స్ వాల్యూని 4 అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 165. The value of y in the solution of the equation 2 power x plus y is equals to 2 power x minus y is equals to √8 is. సో ఇందులో మనకి ఏమడుగుతున్నారంటే ద వాల్యూ ఆఫ్ y, దాని కొరకు మనకి ఇలా రెండు ఈక్వేషన్లు ఇచ్చారు. ఓకేనా, రెండు ఈక్వేషన్లు ఇచ్చి సో దాని నుంచి మనకి y వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి చూడండి ఇక్కడ. సో 2 power x plus yని 2 power x ఇంటూ సో 2 power y అని రాయొచ్చు, 2 power y అని రాయొచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే సో 2 power x, సో 2 power x ఇంటూ సో 2 power minus y. ఎందుకనంటే మనకు ఆల్రెడీ తెలుసు a power x ఇంటూ అది a power n ఇంటూ a power m ఈజ్ ఈక్వల్స్ టు a power n ప్లస్ m. సో దీని నుంచి ఇటు ఇలా రాసు. అప్పుడు ఇక్కడ 2 power x ని 2 power x ని క్యాన్సిల్ చేసేయచ్చు. సో రెండు క్యాన్సిల్ చేసేయచ్చు. సో క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ 2 power y ఉండిపోయింది. ఓకేనా, 2 power y. సో 2 power y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ 2 power minus y ని 1 డివైడెడ్ బై 2 power y కింద రాద్దాం. ఇప్పుడు 2 power y ఇంటూ 2 power y అంటే 2 power y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దాని నుంచి 2 power ఏమని రాయొచ్చు అంటే 2y. ఓకేనా, 2 power 2y ఈజ్ ఈక్వల్స్ టు యువతల వైపు ఏముంది 1 ఉంది. మరి యువతల వైపు 1 ఉంది కాబట్టి సో 1ని మనం ఏమని రాయొచ్చు అంటే 2 power 0 అని రాయొచ్చు. ఓకేనా, సో 2 power 0 అని రాయొచ్చు. ఎప్పుడైతే 2 power 0 అయిందో సో దాని నుంచి మనం సో 2y ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. y వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకేనా, సో y వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో అయితే y వాల్యూ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. ఒకవేళ y వాల్యూ అడగకున్నా కానీ మనకి x వాల్యూ అడిగారు అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే 2 power x plus 0 ఈజ్ ఈక్వల్స్ టు √2. 8ని మనం ఏమని రాయొచ్చు అంటే సో 2 power 3, 8ని 2 power 3 అని రాయొచ్చు. పవర్ రూట్ని 1/2 అని రాయొచ్చు. దాని నుంచి 2 power x ఈజ్ ఈక్వల్స్ టు 2 power 3/2. x వాల్యూ అడుగుంటే ఆన్సర్ 3/2 అయి ఉండేది. క్వశ్చన్లో y వాల్యూ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటంటే 0. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 166. 166లో ఏమంటారో చూడండి. ద సొల్యూషన్ టు ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ మాడ్యులస్ ఆఫ్ x plus y ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ x minus y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ గివెన్ బై. ఫస్ట్ మాడ్యులస్ ఆఫ్ x plus y ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. ఆ మాడ్యులస్ ఆఫ్ x plus yని అయితే x plus y వాల్యూ 1 రాయొచ్చు, లేదా x plus y వాల్యూ -1 రాయొచ్చు. ఎందుకంటే మాడ్యులస్ తీస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి. తర్వాత x minus y ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇక్కడ కూడా మీరు x minus y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఒక్కసారి ఇవి సాల్వ్ చేస్తే y క్యాన్సిల్, x plus x 2x వాల్యూ 1 plus 0 1 అంటే x వాల్యూ ఏమవుతుందంటే 1/2 అవుతుంది. ఎప్పుడైతే x వాల్యూ 1/2 అవుతుందో ఇక్కడ x minus y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే అర్థం ఏంటి, x ఈజ్ ఈక్వల్స్ టు y అనే కదా అర్థం. అప్పుడు y వాల్యూ ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా yని క్యాన్సిల్ చేస్తే 2 times ఆఫ్ x వాల్యూ -1 అవుతుంది. x వాల్యూ ఎంత అంటే -1/2. ఎప్పుడైతే x వాల్యూ -1/2 అవుతుందో y వాల్యూ కూడా -1/2. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే x ఈజ్ ఈక్వల్స్ టు y, అది 1/2 అయినా కావచ్చు, ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు y, అది -1/2 అయినా రావచ్చు. ఎందుకంటే మాడ్యులస్ ఉన్నంత వరకు ప్లస్ ఏ తీసుకోవాలి. మాడ్యులస్ తీసేస్తే అది +1 అయినా అయి ఉండొచ్చు, లేదా -1 అయినా అయి ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 167. 167లో ఇఫ్ 2 power a plus 3 power b ఈజ్ ఈక్వల్స్ టు 17 and 2 power a plus 2 minus 3 power b plus 1 is equals to 5. సో దెన్ a వాల్యూ ఆర్ b వాల్యూ, అది a b రెండు అడుగుతున్నారు. ఒక వే ఆఫ్ అప్రోచ్ ఏంటి అంటే ఎగ్జామ్ వరకు బెటర్ గో విత్ ద ఆప్షన్స్. బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఆప్షన్ తెలుసుకోండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 2 power a వాల్యూ 2, తర్వాత సో 3 power b వాల్యూ 3, 2 స్క్వేర్ అంటే 4, ఆ తర్వాత సో అక్కడ 3 క్యూబ్, 3 క్యూబ్ అంటే ఎంత 27. ఓకేనా, 27 4 కలిపితే ఎంత అంటే 31. సో అయితే మ్యాచ్ అవ్వలేదు. ఓకేనా. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే సో ఎంత అంటే 2 power సో 2 power -2, ఆ తర్వాత సో 3 power సో 2 power -2 3 power. సో ఇది మీరు చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఫ్రాక్షన్లో వచ్చేస్తుంది. అంటే ఇది మన ఆన్సర్ కాదు. ఎందుకు ఫ్రాక్షన్లో వస్తుంది, 2 power -2 అంటే 1/4, 3 క్యూబ్ అంటే 27 కాదు. ఆ తర్వాత ఈ ఆప్షన్ చూసినా ఇది కూడా మనకి మైనస్లో వచ్చేస్తుంది. ఒక్కసారి లాస్ట్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎందుకు ఆపేసానంటే ఇక్కడ మీరు 3 power -3 పెడితే 1/27, కానీ ఇక్కడ ఫ్రాక్షన్ లేవు. అందుకని లాస్ట్ ఆప్షన్ చూద్దాం. సో 2 power 3 ప్లస్ 3 power 2,
2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9, 8 ప్లస్ 9 అంటే 17. కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎగ్జామ్లో అయితే అలా సాల్వ్ చేస్తారు. ఒకసారి ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం. ప్రొసీజర్ అయితే ఎలా అనంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 17 ఒకటి ఇచ్చారు. ఇంకొక స్టేట్మెంట్ ఇది. ఆ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. 2 ఇంటూ సో అక్కడ 2 అని రాస్తుంది, ఎందుకంటే బేస్ని ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయొచ్చు. అలాగే మైనస్ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 2 మైనస్ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి నేను ఏం చేస్తానంటే సో మనకి కావాల్సింది ఏంటి అని అంటే ఏ వాల్యూ బి వాల్యూ కావాలి కాబట్టి ఏదో ఒకటి క్యాన్సిల్ చేద్దాం. ముందైతే 3 క్యాన్సిల్ చేద్దాం. అంటే ఇక్కడ 3 క్యాన్సిల్ చేయడానికి 3తో దీన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు 3 ఇంటూ 2 మైనస్ సో 3 ఇంటూ సో మైనస్ కదా ప్లస్ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 17s ఆర్ సో 51. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4 ప్లస్ 3 అంటే 7 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 51 ప్లస్ 50 అది 5 అంటే 56. 7తో 7 8 టైమ్స్. దాని నుంచి 2 ఈజ్ ఈక్వల్స్ టు 8ని 2 అని రాయొచ్చు. డైరెక్ట్గా ఏ వాల్యూని 3 అని రాయొచ్చు. ఏ వాల్యూ ఎప్పుడైతే తెలిసిందో సో 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 17. 3 ఈజ్ ఈక్వల్స్ టు 17 మైనస్ 2 అంటే 8. 17లో నుంచి 8 తీస్తే 9. 9నే మనం 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు బి వాల్యూని డైరెక్ట్గా ఏమని తీసుకోవచ్చు అంటే 2 అని తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3, 2. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 168 చూడండి. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ of the equation x plus 1 by y is equals to 2 and 2x minus 3y is equals to minus 2 is. ఓకేనా? ఒక ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే x plus 1 by y is equals to 2 అన్నారు. ఇంకొక ఈక్వేషన్ ఇది ఇచ్చారు. ఆ రెండింటికి మనల్ని ఏం అడుగుతున్నారంటే సొల్యూషన్ అడుగుతున్నారు. చూద్దాం ఒక్కసారి. దీన్ని నేను ఎలా రాస్తాను చూడండి. 2xy మైనస్ 2ని తీసుకొచ్చేయండి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3y. ఇప్పుడు దీన్ని వైతో డివైడ్ చేస్తాం. వైతో డివైడ్ చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీసి వైతో డివైడ్ చేస్తే ఇక్కడ x మిగులుతుంది. ఇక్కడ వైతో డివైడ్ చేస్తే 2 ఆల్రెడీ కామన్ తీస్తాం కాబట్టి 1/y. ఇక్కడ వైతో డివైడ్ చేస్తే 3. మరి x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటే 3. x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్స్ టు 3. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వేషన్లు ఒకేలా ఉన్నాయి. కాకపోతే ఇంటర్సెప్ట్లు మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇలా మనకి ax ప్లస్ by a1x b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత a2x b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా ఉన్నప్పుడు a1/a2 వాల్యూ b1/b2కి ఈక్వల్ అయింది అనుకోండి. సో ఈక్వల్ అయినప్పుడు సో ఖచ్చితంగా మనకి ఏం జరుగుతుందంటే అయితే ఇన్ఫైనిటీ సొల్యూషన్స్ కానీ నో సొల్యూషన్స్ కానీ. ఇది c1/c2కి ఈక్వల్ అయితే ఇన్ఫైనిటీ సొల్యూషన్స్, ఈక్వల్ కాకపోతే నో సొల్యూషన్. ఓకేనా? మరి ఇక్కడ ఈక్వల్ అయిందా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, మరి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి అసలు సొల్యూషనే ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. ఓకేనా? అసలు సొల్యూషనే ఉండదు. సో కావాలంటే మీరు చేయండి, చేస్తే పోనీ చేసి చూపిస్తా చూడండి. ఇదిగోండి చేస్తున్నా చూడండి. x ప్లస్ 1/y ఇందులో నుంచి తీసేయండి, ఇది పెద్దది కదా. ఇందులో నుంచి తీసినప్పుడు ఏం జరుగుతుంది? ఇందులో నుంచి తీసినప్పుడు x మైనస్ x 0 అయిపోద్ది. 1 ప్లస్ y 1y కూడా పోద్ది కదా. మరి ఇప్పుడు ఇలా మీకు చూడండి. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 3. అలాగే సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 4. దీనికి సొల్యూషన్ ఎంత అంటే చెప్పగలం మనం? చెప్పలేము. ఎందుకనంటే ఎక్కడ a ప్లస్ b ఇక్కడ a ప్లస్ b ఇందులో నుంచి ఇది తీస్తే ఏమైపోద్ది? రెండు వేరియబుల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అందుకని నో సొల్యూషన్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే నన్ ఆఫ్ దీస్. ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు, అందుకే ఇది కూడా సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా యాడ్ చేశాను. ఓకేనా? క్లియర్? నెక్స్ట్